హలో ఎవ్రీవన్. సో మనకి ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. తెలంగాణలో అంటే ఏ మార్క్స్కి సీట్ వచ్చింది అని ఒకసారి మనం చూద్దాం. ఏ ర్యాంక్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్. ఇది ఎంత కట్ అయింది, ఎక్కడికి కట్ అయిందని చూద్దాం. ఓకేనా. SC1 226కి సీట్ వచ్చేసింది. SC2 356, SC3 378, ST 382, BCA 354, BCB 421, BCC 369, BCD 428, BCE 420, Open 431, EWS కూడా ఆల్ గురించి నేనేం చెప్పలేను, సారీ. మైనారిటీ 410 ఇక్కడ కట్ అయింది. ఇది ఈ మార్క్స్కి రౌండ్ 1లో సీట్ వచ్చింది. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు రౌండ్ 1లో ఎక్కువ సీట్స్ అంటే మొత్తం 100% సీట్స్ అనేవి ఫిల్ చేయలేదు. రౌండ్ 2కి ఇంకా 1450 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో రౌండ్ 1లో రాని వాళ్ళు ఎవరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు మనం ఎన్ని సీట్స్ ఇంకా ఉన్నాయి, ఇది మన డౌట్. ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తే మనం లాంగ్ టర్మ్ వెళ్ళిపోవాలి ఏంటి అని మనకి అర్థమవుతుంది కదా. సో అందుకే నేను ఈ వీడియో చేశాను. MRC ఎంత వచ్చింది అంటే మెరిట్లో ఎంతమంది వెళ్ళిపోయారు మన వాళ్ళు, అట్లా చేశారనమాట. ఇవి అవైలబుల్ సీట్స్, ఇవి MRC సీట్స్, ఇవి ఎంత ఫిల్ అయినాయి, ఇంకా ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయి. అర్థమైందా? అలా చూసుకోండి. ఓపెన్లో 50 సీట్స్ వెకెట్ ఉన్నాయి. అట్లా చూసుకోండి. రౌండ్ 2లో మీకు వస్తుందా లేదా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేసుకోవాలంటే నేను BCDకి చెప్తాను. BCDకి ఎంత ఉంది, 428 ఉంది. సో ఇక్కడ ఎవరున్నారు, ఈ ర్యాంక్లో ఎవరున్నారు మనకి ఎక్కడ తెలుస్తుంది, మెరిట్ లిస్ట్లో తెలుస్తుంది. మెరిట్ లిస్ట్లో పోయి సెర్చ్ బటన్లో ఈ ర్యాంక్ కొట్టండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి పేరు ఉంది అక్కడ, ఎంత ఈ ర్యాంక్కి ఈ మార్క్స్ ఉన్నాయి తనకి, ఆ అమ్మాయి పేరు ఉంది. సో ఇప్పుడు ఇది ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఆ అమ్మాయి నంబరు మీ క్యాస్ట్లో ఇప్పుడు BCD తీసుకున్నాం. BCDలో ఈ అమ్మాయి నంబర్ ఎంత 509 ఉండే. సో ఇప్పుడు మీ నంబర్ ఒక 819 ఉంది అనుకుందాం. సో ఇంకా 310 MRC ఉంటే మీకు సీట్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పాను, MRC ఎంత ఉంటాయి అన్నాను, BCDలో 329 ఉంటాయి అన్నాను. సో ఒక 510 అంటే ఇప్పుడు క్యాప్ కోటా అని PWD అని అట్లా వెళ్ళిపోయినా కూడా సీట్ వస్తుంది కదా. అట్లా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఆగారో, ఇప్పుడు ఈ కట్ ఆఫ్ దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళ నుండి మనకి ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయో, రౌండ్ 2లో మన క్యాస్ట్కి ఎంత వేకెన్సీ ఉందో అది మీరు కౌంట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, సీట్ వస్తుందా రాదా అని. ఇది కట్ అయింది మ్యాక్స్ అంటే ఒక 20 మార్క్స్ వరకు అయితే తగ్గొచ్చు రౌండ్ 2లో, అంతకంటే ఎక్కువ కూడా తగ్గొచ్చు. ఇంకేమైనా కాలేజెస్ యాడ్ అవుతాయని చాలామందికి డౌట్ ఉంది. ఫాదర్ కొలంబో అయితే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రాజరాజేశ్వర కూడా వస్తుందని అనుకుంటున్నాం. అంటే లైక్ రౌండ్ 2 రౌండ్ 3 వరకు రావచ్చు, చూద్దాం. సో నా వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.